వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించిన పరీక్ష కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తం కూడా ఆ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కూడా అధికారులను కూడా చెప్పొచ్చు. మొత్తం కూడా ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని ఎంబీఆర్ స్కూల్ దగ్గర ఉన్నాం. మొత్తం కూడా ఎన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో 105 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 18,825 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం అక్కడ 8,636 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 11,912 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12:30 కూడా ప్రారంభం కాబోతున్న పరిస్థితి. మొత్తం కూడా ఏప్రిల్ 4వ తేదీన ఈ పరీక్ష మొత్తం ముగిస్తున్నా కూడా వచ్చిన వేసవికాలం దృష్టిలో ఉంచుకొని 10వ తరగతి పరీక్షలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో వీళ్ళందరినీ కూడా చెక్ చేసి లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా వారికి హాల్ టికెట్స్ కూడా చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన పూర్తి భద్రత ఏర్పాటు చేశామని కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎవరు కూడా గుమ్మి కూడా ఊడదు అని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. 144 సెక్షన్ అమలు ఉన్న క్రమంలో కూడా ఏదైతే పక్కన ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్స్ కానీ జిరాక్స్ సెంటర్స్ కానీ మూసివేయాలని కూడా ఇప్పటికే సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీనికి సంబంధించి విద్యార్థులకు లోపల ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే పరీక్షా కేంద్రాన్ని కూడా విద్యార్థులు కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఆ పరీక్షా కేంద్రాలకు లోపలికి మాత్రము క్యాలిక్యులేటర్స్ కానీ అదేవిధంగా స్మార్ట్ వాచెస్ కానీ ఇదే ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏవి లోపలికి తీసుకువెళ్ళొద్దు అని చెప్తున్నటువంటి సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా మరి కాసేపట్లో వీళ్ళందరికీ పరీక్షా కేంద్రాల్లో వీళ్ళందరినీ చెక్ చేసి కూడా లోపలికి తీసుకువెళ్ళిన పరిస్థితి ఉంది. కొంతమంది ఉన్నారు విద్యార్థులతో, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాన్న ఏం పేరు నాన్న నీ పేరు? ఎట్లా ప్రిపేర్ అయ్యావు? 10వ తరగతి ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అయ్యావు? మంచిగానే ప్రిపేర్ అయ్యాను. అమ్మ నాన్న ఏం ప్రిపేర్ చేసి పంపించాను ఎగ్జామ్ రాయాలని? మంచిగా రాయమని చెప్పారు. మంచిగా రాయమని చెప్పి రైట్. మరి మాకు విద్యార్థులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పు నాన్న ఏం పేరు నీ పేరు? బాణవి. ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్కి? కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యాను. అమ్మ నాన్న ఏం చెప్పి ఎగ్జామ్ పంపించారు? భయపడకుండా అన్ని గుర్తుంచుకొని అన్ని రాయమని చెప్పారు. టైం వేస్ట్ చేయకుండా మంచి మార్క్స్ స్కోర్ చేయమన్నారు. ఎట్లా ఎగ్జామ్ రాయబోతున్నారు? కాన్ఫిడెన్స్తో రాయాలనుకుంటున్నాం. చెప్పాను ఏం పేరు నీ పేరు? విఘ్నశ్రీ విద్య. ఎక్కడ ఏ స్కూల్? శ్రవంతి హై స్కూల్. ఎన్ని గంటలకు ఎగ్జామ్? 9:30. ఎట్లా ప్రిపేర్ అయ్యావు మొత్తం ఎగ్జామ్? మంచిగా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయినాం. మంచిగా రాయాలనుకుంటున్నాం. మంచి మార్క్స్ తెచ్చుకున్నాం. ఎన్ని మార్క్స్ ఎన్ని వస్తాయి? 10/10 వచ్చే అవకాశం లేదు అంకుల్, అంత కాన్ఫిడెంట్ లేదు. అమ్మా నాన్న ముఖ్యంగా ఏం సలహాలు ఇచ్చారు? ఎలాంటి జాగ్రత్తలు చెప్పి ఎగ్జామ్ మంచిగా రాయమన్నా, టెన్షన్ పడవద్దు, ఫస్ట్ మంచిగా మిస్టేక్స్ లేకుండా అవి రాయం మంచిగా. కూడా ఆ తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు ఒకటే చెప్పి పంపించిన పరిస్థితి. ఎక్కడ కూడా టెన్షన్ పడవద్దు, జాగ్రత్తగా పరీక్ష రాయాలని కూడా సూచించారని కూడా ఆ విద్యార్థులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఏదేమైనా 10వ తరగతి పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న క్రమంలో కూడా ఎక్కడ ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా వీళ్ళందరినీ కూడా లోపలికి ఎలౌ చేసే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా లోపలికి 5 నిమిషాల లేటు ఈసారి ఈ పోయిన సంవత్సరం 1 మినిట్ లేట్ ఉన్నా కూడా లోపలికి ఎవరిని అనుమతించకపోయేది. కానీ ఇప్పుడు 5 నిమిషాల వరకు కూడా పర్మిషన్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా బస్సు లేట్ కావడం వివిధ కారణాల వల్ల లేట్ అయినా కూడా ఒక 5 నిమిషాల వరకు కూడా లోపలికి ఎలో చేస్తామని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 10వ తరగతి పరీక్షలపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.